పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఫైనల్ అయిపోయింది. పులివెందుల పులకేసిగా ఆర్థిక ఉగ్రవాదిగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి అరెస్టు అత్యంత దారుణమైనటువంటి కేసులో జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందరూ ఊహించినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి 32 కేసుల్లో కాకుండా వేరే కేసులో జగన్ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే 1000 గొడ్లను తిన్నటువంటి రాబందు ఒక్క గాలివానకి నేల రాలినట్టుగా ఎన్నో తప్పుడు పనులు అవినీతి పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చివరికి జైలు జీవితం మరోసారి గడిపేటువంటి పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నాడు అవినీతి కేసుల్లో. ఇప్పుడు బెయిల్ మీదే బయట తిరుగుతున్నాడు గత 11-12 సంవత్సరాలుగా. అయినా ఈ వ్యక్తి ఎదుటి వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేస్తుంటాడు. ఈ సిగ్గులేనటువంటి వ్యక్తి కనీసం కోర్టుకు హాజరవడు, విచారణకు సహకరించడు. ఇతను తప్పు లేకపోతే సచ్చిరుడని నిరూపించుకోవచ్చు కదా. సరే, ఇప్పుడు విషయానికి వద్దాం. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 మీద 32 కేసులు ఉన్నాయి. వాటిలో 11 సిబిఐ, 8 ఈడీ కేసులు కూడా ఉన్నాయి. అనేక వేల కోట్ల ఆస్తులు అటాచ్ అయి ఉన్నాయి. సరే, అవన్నీ పక్కన పెడదాం. ఆ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇవాళ సాక్షి అనేటువంటి రోత పత్రికను అడ్డం పెట్టుకొని భారతిరెడ్డి గారు మహిళ కాబట్టి మనం ఆవిడని పెద్దగా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఫీల్ అవుతారులే కానీ ఆవిడనేం మాట్లాడద్దు. బట్ భారతిరెడ్డి గారు మీరు రాసేటువంటి రోత పరమ చండాలం, పరమ దుర్మార్గం, పరమ నీచం. భారతిరెడ్డి గారు ఆ రాతలు ఏవైతే ఉన్నాయో అవి దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడి కోసం ఈ రకమైనటువంటి రాతలు రాసి, సరే అనేక మంది అంటున్నారు అసలు చేసే తప్పుడు పనులన్నిటి కూడా మీ డైరెక్షన్ కూడా ఉండదని. బట్ అవన్నీ మాకు తెలియనటువంటి సబ్జెక్టులు అయ్యి. బట్ మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి పోరంబోకు పత్రిక సాక్షిలో ఏమి రాస్తారు ఇవాళ? 17A ముందస్తు అనుమతి లేకుండానే కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా అంట. సిగ్గు ఎగ్గు మానం మర్యాద ఏదైనా ఉంటే ఆ రాత రాయొచ్చా? ఆఫ్టర్ ఆల్ కృష్ణమోహన్ రెడ్డి, ఆఫ్టర్ ఆల్ ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేయడానికే 17A ప్రకారం ముందస్తు అనుమతి కావాల్సి వస్తే మరి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 17A అక్కర్లేదని మీ భర్త జగన్మోహన్ రెడ్డి గారు, పిఎస్ఆర్ ఆంజనేయుడు అనేటువంటి జైల్లో ఉన్నటువంటి మరొక దుర్మార్గుడు, ఆనాటి పోలీసులు, ఆనాటి వ్యవస్థలు తప్పుడు పని చేసినప్పుడు ఇదే సాక్షి పత్రిక వేదికగా భారతిరెడ్డి గారు కనుక చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అక్రమం 17A ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోలేదు అని గనక రాసుంటే భారతిరెడ్డి గారు మీరు నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది, విలువలు ఉన్నాయని నా బోటోడు కూడా పోడుండేవాడు. బట్ అది శాలువా కూడా కప్పుకుండేవాడు మీ భర్త జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా. కానీ ఆ రోజు మీరు రాసినటువంటి విషపు రాతలేంటి, చండాలపు రాతలేంటి? అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి అవినీతి కేసుల్లో, అంటే తన మీద ఆల్రెడీ ఉన్నటువంటి కేసుల్లో కాదు, గనుల దోపిడీ అనో భూ దోపిడీ అని అవి కాదు, మరో సరికొత్త కేసు అయినటువంటి లిక్కర్ స్కామ్. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, స్నేహితుడు రాజకేశ్ రెడ్డి జైల్లో ఉన్నాడు. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి జైల్లో ఉన్నారు. ఇంకెవరో దిలీప్ అంట, గోవిందప్ప అంట, ఇంకెవరో మొత్తానికి ఒక 1/2 డజన్కు పైగానే జైల్లో ఉన్నారు. వాళ్ళందరి సరసన అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి చేరబోతున్నాడు. అది కూడా లిక్కర్ కేసులో. ఇదే లిక్కర్ కేసులో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కవిత గారు, కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు జైలుకి వెళ్ళారు. ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సత్యేంద్ర జైన్ జైలుకి వెళ్ళారు. ఇలా అనేక మంది ప్రముఖులు జైలుకి వెళ్ళారు లిక్కర్ స్కామ్లో. కానీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది సముద్రంలో నీటి బుట్టంతా. అంటే ఆంధ్రలో అంత భారీ కుంభకోణం జరిగింది. అంత చిన్న కుంభకోణంలోనే అక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళ పదవుల్లో ఉండగానే జైలుకి వెళ్ళారు. కవిత గారు వీళ్ళంతా జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కేవలం ఎమ్మెల్యే. అంతకంటే పెద్ద భారీ కుంభకోణం ఇది. ఆధారాలతో దొరికిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు పోయేటువంటి పరిస్థితి. అయితే అసలు ఏమీ కుంభకోణమే జరగలేదు, చంద్రబాబు నాయుడు గారి మీద మద్యం కేసు ఉందంటారు. ఉంటే మీరు ఆ రోజు నిరూపించి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మేటి వాళ్ళు. మీరు చేసినటువంటి పనులు, మీ అవినీతి పోరంబోకు పనులు ఎదుటి వాళ్ళకి అంటగట్టేటువంటి ప్రయత్నం చేయవద్దు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డితో పాటు మరింతమంది పోయేటువంటి పరిస్థితి. ఆ సొమ్మంతా ఫైనల్గా చేరింది జగన్మోహన్ రెడ్డికే కదా. ఈ మధ్యలో మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు అంటున్నారు. మిథున్ రెడ్డి కూడా ముందు జైలుకు పోతాడు.
పైగా వీళ్ళ బాధ, ఆవేశం, ఆక్రందన ఏంటంటే నిన్న సాయంత్రం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యువనేత ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కుటుంబంతో సహా ఆయన ఢిల్లీకి పిలిచి ఆయన నివాసానికి దాదాపు 2 గంటల పాటు వాళ్ళతో సమయం కేటాయించి వాళ్ళతో భోజనం చేసి వివిధ అంశాలు చర్చించడం జరిగింది. బహుశా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రితో కూడా 2 గంటల సమయం నరేంద్ర మోడీ గారు గడపల. అరగంట 45 నిమిషాలు, మహా అయితే ఏదైనా పెద్ద మీటింగులు ఉంటే 1 గంట, 2 గంటల సేపు నారా లోకేష్ గారి కుటుంబంతో ప్రధానమంత్రి గారు ఆత్మీయంగా గడపడం జరిగింది. ఇవి కూడా వైసీపీ వాళ్ళకి నిద్ర పట్టని రాత్రులే. మా జగనన్న లోపలేసే విషయాలే లోకేష్ అక్కడ మాట్లాడుంటాడేమో అనేటువంటి మీ టెన్షన్ మేము అర్థం చేసుకోదగిందే. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మద్యం అనేటువంటి రోత కేసులో జైలుకి వెళ్ళడం ఖాయం.